కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 36లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో చాలా యూస్ఫుల్ ట్యూటోరియల్స్ని ఫ్రీగా అందిస్తుంది మీ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, C++ ట్యూటోరియల్స్లో ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ చేసేది ఎలా అండ్ ఎందుకు చేస్తుంది అనే విషయం మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో దానికోసం నేను 2 క్లాసెస్ని క్రియేట్ చేయబోతున్నాను, 2 క్లాసెస్. ఓకే, సో ఫైల్, న్యూ క్లాస్, వర్చువల్ డిస్ట్రక్టర్ అండ్ హ్యాష్ డిస్ట్రక్టర్ తీసేస్తాం మనం. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి యాపిల్. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఎనేబుల్ అయ్యే ఉండేలా చూడండి. ఓకే, చెక్ ఇన్ అవ్వాలి. ఓకే, సో క్రియేట్, ఒక యాపిల్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఓకే పై క్లిక్ చేశాను. ఓకే, ఆ తర్వాత ఫైల్, న్యూ, మరో క్లాస్ తీసుకుంటున్నాను, వర్చువల్ డిస్ట్రక్టర్. ఓకే, సో ఆరెంజ్ అనేటువంటి మరో క్లాస్ని తీసుకున్నాను. ఓకే, సో క్రియేట్, ఎస్. ఓకే, సో ఇదంతా కాపీ చేసేసుకొని ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇచ్చేసాను. ఓకే, సో ఆ తర్వాత ఈ ఫైల్ని ఇక్కడ అండ్ ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ ఇది ప్లస్ ఆరెంజ్కి సంబంధించినటువంటి ఈ ఫైల్ని ఇంక్లూడ్ చేసేసాను. సో ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం, అవునా? సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఎనీ ఎర్రర్స్? నథింగ్ ఎట్ ఆల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేటువంటి క్లాస్ లోపల మనం ఈ ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్ గురించి ప్రస్తుతానికి తీసేస్తున్నాను. సో దీని లోపల ఒక ఫంక్షన్ని రాసుకుంటున్నాం అనుకుందాం. ఓకే, సో వాయిడ్ ప్రింట్ బాయ్ అనేటువంటి ఫంక్షన్. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఈ విధంగా కాకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. ఐ మీన్ ప్రోటోటైప్ ఇక్కడ చేసేసి ఇక్కడ బాడీ అనేది రాసుకుంటాం, అవునా? సో ఇది యాక్చువల్లీ కన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి బాడీ. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్కి సంబంధించినటువంటి బాడీని మనం ఈ విధంగా రాసుకుంటాం. వాయిడ్ యాపిల్, సారీ ఇక్కడ ఓకే, యాపిల్ కోలన్ ప్రింట్ బాయ్. ఓకే, సో దీని లోపల ఏం లేదు, సింపుల్ టెక్స్ట్ అనేది ప్రింట్ చేసేటువంటి ఫంక్షన్ అనుకోండి. జస్ట్ లైక్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఇలాంటి ఒక సింపుల్ ఫంక్షన్ని నేను రాసేసాను. సో ఇప్పుడు నేను అది కాల్ చేయాలంటే మనకు తెలుసు ఇక్కడ, సారీ ఇక్కడ మనం 2 సార్లు ఇదే తీసుకున్నాం యాక్చువల్లీ. సో ఆరెంజ్ తీసుకోవాలి, ఇది
సో సారీ ఫర్ దట్. కాపీ అండ్ యాపిల్ ఆరెంజ్ రెండింటిని మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఎనీవేస్ ఇక్కడ యాపిల్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి జస్ట్ లైక్ ఏఓ. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ బాయ్ ఫంక్షన్ని కాల్ చేయడానికి ఏఓ డాట్ ప్రింట్ బాయ్. ఓకే, సో రన్ చేస్తే మనకు ఆ ఫంక్షన్ రన్ అయిపోతుంది. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఆరెంజ్ ఓఓ. ఓకే, సో ఓఓ డాట్ ప్రింట్ బాయ్ ఈ ఫంక్షన్ని నేను కాల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకు అని అంటే ఇది ఈ ఫంక్షన్ కేవలం ఇక్కడే ఉంది, యాపిల్లోనే ఉంది అండ్ ఆరెంజ్లో లేదు. ఓకే, సో నాకు తెలుసు మనం కావాలనుకుంటే దీన్ని ఇక్కడ కాపీ చేసేసుకొని ఈ విధంగా ఓకే ఇక్కడ పేస్ట్ చేసేసి ఆ తర్వాత ఇదంతా కాపీ చేసేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసి సారీ వాట్ ద హెక్ ఇస్ దట్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసేసి అండ్ ఇక్కడ ఆరెంజ్ అని చెప్పేసి క్లాస్ నేమ్ చేంజ్ చేసేసి ఇప్పుడు దీన్ని రన్ చేయొచ్చు మనం. ఓకే, 2 సార్లు అది ప్రింట్ అయింది. కానీ ఈ విధమైనటువంటి ప్రాసెస్లో కాకుండా మనం ఈ యొక్క ఫంక్షన్ని వేరే క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకొని దాన్ని ఇన్వోక్ చేయొచ్చు. ఇన్వోకింగ్ అంటే జస్ట్ లైక్ కాలింగ్ ఏ ఫంక్షన్. ఓకే, సో దాన్ని రన్ చేయడం అనమాట. ఇన్వోక్ చేయడం అంటే ఏంటి, దాన్ని ఆల్మోస్ట్ రన్ చేయడం. ఓకే, సో దాన్ని మనం రన్ చేయాలనుకుంటే ఆ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటే ఏం చేయాలి, మనం ఈ యొక్క యాపిల్ క్లాస్లో ఉన్నటువంటి ఫంక్షన్ని మనం ఆరెంజ్ క్లాస్ లోపల రన్ చేయాలనుకుంటే దాన్ని మనం ఇన్హెరిట్ చేసుకోవాలి. దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సో అది ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆరెంజ్ డాట్ హెచ్ లోపల ఉన్నాం మనం. సో ఇక్కడ కోలన్ పబ్లిక్ యాపిల్. ఓకే, సో ఈ విధంగా మనం రాసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ యొక్క ఫంక్షన్ లోపల పబ్లిక్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ ఇన్హెరిట్ అయ్యే విధంగా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ద స్టఫ్ అంటే ఒక కన్స్ట్రక్టర్ తప్ప కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ని ఇన్హెరిట్ చేసుకోలేదు. ఇంకా ఏమేం చేసుకుంటుంది అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ ఒక్కటే ఉంది. ఇక్కడ ఇంకా ఫంక్షన్స్ ఉంటే అండ్ వేరియబుల్స్ ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లాస్లోకి అది ఆ స్టఫ్ మొత్తం వచ్చేస్తుంది అండ్ మనం ఇక్కడ నుండి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. రకరకాల పనులు అంటే ఇక్కడ మనం ఇన్హెరిట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్లాస్ లోపల. ఓకే, సో జస్ట్ ఒక పబ్లిక్ యాపిల్ అనేటువంటి పబ్లిక్ కీవర్డ్ తర్వాత ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయడం ద్వారా దాన్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం జస్ట్ లైక్ దట్. ఓకే, అంతే ఇంకా. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి తీసేసాను ఆ ఫంక్షన్, ఇందాక కాపీ చేశాను కానీ తీసేసాను. దాని బాడీ కూడా లేదు అండ్ ఈవెన్ ప్రోటోటైప్ కూడా లేదు. సో ఇప్పుడు ఓన్లీ యాపిల్లోనే ఉన్నటువంటి ఆ ఫంక్షన్ ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే అది 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకంటే ఆరెంజ్ అనేటువంటి క్లాస్లోకి అది ఇన్హెరిట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేస్తున్నాను చూడండి కంప్లీట్గా. సో ఇప్పుడు వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఇది వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే, సో నేను ఇది యాపిల్లో ఉన్నట్టు రాస్తాను. ఇక్కడ యాపిల్ అని కూడా నేను రాస్తున్నాను చూడండి. ఓకే, ఎందుకంటే మనం యాపిల్ నుండి యాక్చువల్లీ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేసాం, ఆరెంజ్కి క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ యాపిల్ అని ఎందుకు రాశానంటే ఇది యాపిల్ క్లాస్లో ఉంది యాక్చువల్లీ. సో దాన్ని మనకు తెలిసే విధంగా చూడండి, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, ఆ తర్వాత లాస్ట్లో యాపిల్ అని మనం రాసినటువంటి వర్డ్ వచ్చేసింది. ఎందుకంటే ఇది మనం యాపిల్ క్లాస్లో రాసామని మీరు గుర్తించడం కోసం, ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఆ విధంగా రాశాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ అండ్ ఆల్ ద స్టఫ్ మనం దీంట్లోకి
ఇన్హెరిట్ చేసుకోగలుగుతున్నామంటే కారణం ఈ విధంగా రాయడం. ఓకే. సో ఈ విధంగా రాసినప్పుడు ఈ క్లాస్ అంటే యాపిల్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ క్లాస్ అని పిలుస్తారు. అండ్ ఏదైతే ఒక క్లాస్ నుండి ఇన్హెరిట్ చేసుకుందో స్టఫ్ని ఆ క్లాస్ని అంటే క్లాస్ ఆరెంజ్ అనేటువంటి ఈ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తారు. డిరైవ్డ్ క్లాస్ అంటే ఒక క్లాస్ నుండి అది స్టఫ్ని ఇన్హెరిట్ చేసుకున్నటువంటి క్లాస్ అండ్ ఇది ఏదైతే స్టఫ్ని ప్రొవైడ్ చేసిందో అది ఇన్ సారీ బేస్ క్లాస్. ఓకే. సో ఇది బేస్ క్లాస్ అండ్ ఇది ఇన్హెరిట్ క్లాస్. ఓకే. ఇది బేస్ క్లాస్ అండ్ ఇది ఇన్హెరిట్ క్లాస్. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని తీసేస్తున్నాను ప్రస్తుతానికి అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి అండ్ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నవి కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ని ప్రస్తుతానికి వదిలేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రొటెక్టెడ్ ప్రైవేట్. ఓకే. సో కన్స్ట్రక్టర్ని తీసేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే. సో ఇక్కడ ఉంటే ఉండనివ్వండి, నో ప్రాబ్లం. సో యాపిల్ లోపల మనం 3 టైప్స్ అనేవి తీసుకున్నాం కదా ఇక్కడ క్లాస్ లోపల. సో పబ్లిక్ లోపల నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను జస్ట్ లైక్ వాట్ వి కాల్ ఇంట్ పబ్ ఫిష్ అనుకోండి. ఇది ఒక వేరియబుల్ అండ్ ఇక్కడ ప్రొటెక్టెడ్ లోపల ప్రొటెక్టెడ్ కాబట్టి ప్రో ఫిష్ అని తీసుకున్నాను అండ్ ప్రైవేట్లో ఉన్నది క్యాట్ ఫిష్ అనుకోండి. ఓకే. ప్రైవేట్లో ఉన్నది ఏంటి? క్యాట్ ఫిష్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. అంటే ఒకటి పబ్లిక్ వేరియబుల్ అండ్ రెండోది ప్రొటెక్టెడ్ వేరియబుల్ అండ్ మూడోది ప్రైవేట్ వేరియబుల్ విచ్ ఈస్ కాల్డ్ క్యాట్ ఫిష్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఐ మీన్ ఒక బేస్ క్లాస్ లోపల ఇది తీసుకున్నాను అండ్ ఆల్రెడీ ఇన్హెరిట్ చేయడానికి ఏర్పాటు చేసేసాను ఎందుకంటే పబ్లిక్ యాపిల్ అనేటువంటిది మనం ఇక్కడ రాసేసుకున్నాం. సో మనం ఎలాంటి వేరియబుల్స్ని మనం ఇక్కడ ఇన్హెరిట్ చేసుకోగలుగుతాం అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం. సో దానికోసం నేను ఒక జస్ట్ ఏది రిటర్న్ చేయనటువంటి ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను. సో కాల్డ్ ఫంక్షన్ కాల్డ్ వాట్. ఓకే. డూ సంథింగ్. ఓకే. దానికి సంబంధించినటువంటి ప్రోటోటైప్ ఇక్కడ రాసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఆ ఫంక్షన్ని రాసుకుంటాను. వాయిడ్ ఆరెంజ్ కోలన్ కోలన్ డూ సంథింగ్. అంతేనా? ఓకే. సో ఇక్కడ డూ సంథింగ్ అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఎర్రర్ వస్తుందా లేదా చూస్తాను. వీటికి వాల్యూస్ని అసైన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేసామా లేదా ఇన్హెరిట్ అయ్యిందా లేదా అనేది తెలియాలి కదా. ఒక్కొక్కటిగా తీసుకుందాం. సో పబ్ ఫిష్ అనేటువంటి దానికి తీసుకుందాం. పబ్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే. సో దీన్ని నేను ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. పబ్లిక్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇక్కడ పబ్ ఫిష్ అని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఎండ్ లైన్. ఓకే. పబ్లిక్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఓకే. సో ఒకసారి దీని లోపల
మనం ఈ యొక్క ఆరెంజ్ క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఆరెంజ్ ఓఓ. సో ఓ డాట్ డూ సంథింగ్ అనేటువంటిది తీసుకొని కాల్ చేద్దాం. సో చూసినట్లయితే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా పబ్లిక్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది ఇన్హెరిట్ చేయగలిగింది. ఒకవేళ ఈ లైన్ లేకపోతే కనుక దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేయడానికి ట్రై చేస్తే ఇది ఎర్రర్ వచ్చేసింది. ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది అని అంటే ఇక్కడ మనకు సంబంధం లేనటువంటి ఒక వేరియబుల్ని యాక్సెస్ చేసే ప్రయత్నం మనం చేసాం కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో ఇది ఇన్హెరిట్ చేయగలిగింది ఈ యొక్క పబ్ ఫిష్ అనేటువంటి వేరియబుల్ని. ఓకే, సో పబ్లిక్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఓకే. అండ్ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు యాపిల్లోకి వస్తే ఇక్కడ ప్రొటెక్టెడ్ అనేటువంటి వేరొక సెక్షన్ ఉంది కదా. సో ప్రొటెక్టెడ్ వేరియబుల్ని ప్రోఫిష్ అనేటువంటి వేరియబుల్ని నేను యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అదే విధంగా ఉంటుందో చూద్దాం. సో ప్రోఫిష్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ లైక్ 50 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు సి అవుట్. ఓకే, ప్రొటెక్టెడ్ ఫిష్. ఓకే, సో ఇక్కడ ఏంటి ప్రోఫిష్ ఎండ్ లైన్. సో ప్రోఫిష్ అనేది మరి ప్రింట్ అవుతుందా, వాల్యూ అనేది అసైన్ చేసుకుంటుందా ఒకసారి చూడండి. సో ప్రొటెక్టెడ్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే మనం యాపిల్ క్లాస్ నుండి ఆరెంజ్ క్లాస్లోకి ఈ యొక్క ప్రొటెక్టెడ్ వేరియబుల్ని కూడా ఇన్హెరిట్ చేసుకోగలిగాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏముందండి, ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ వేరియబుల్. సో దానికి మనం ఏం పేరు పెట్టాం, క్యాట్ ఫిష్ అని పెట్టాం. సో క్యాట్ ఫిష్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ లైక్ 150 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ ఫిష్ సో నేమ్ వచ్చేసి క్యాట్ ఫిష్ ఎండ్ లైన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది అని అంటే ప్రైవేట్ వేరియబుల్స్ని మనం వేరే క్లాస్లోకి అంటే డిరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయలేమన్నమాట. ఓకే, ప్రైవేట్ వేరియబుల్స్ కావచ్చు, ప్రైవేట్లో ఉన్నటువంటి ఏ స్టఫ్ అయినా సరే మనం డిరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయలేము. కేవలం దేన్ని ఇన్హెరిట్ చేయగలుగుతాం, రెండు రకాల అయినటువంటి వేరియబుల్స్ లేదా స్టఫ్ని. ఒకటి పబ్లిక్, రెండోది ప్రొటెక్టెడ్. ఈ రెండింటిని కూడా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ని మనం దీనిలోకి ఇన్హెరిట్ చేయలేమని చెప్పుకోవడం జరిగింది. కానీ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, కన్స్ట్రక్టర్తో వర్క్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇవి తీసేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, మీకు అర్థమైంది కదండి. మనం పబ్లిక్ వేరియబుల్స్ కావచ్చు, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కావచ్చు, ఒక క్లాస్ నుండి వేరొక క్లాస్లోకి ఇన్హెరిట్ చేయవచ్చు, కానీ ప్రైవేట్ వేరియబుల్స్ని మాత్రం చేయలేము. ఓకే, సో ఇది విషయం. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇదంతా తీసేద్దాం, ఈ ఫంక్షన్ని తీసేద్దాం. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్తో వర్క్ చేద్దాం. ఓకే, అంటే వాటితో చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఐ థింక్ ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే ఓకే, సో యాపిల్ క్లాస్లో నేనేం చేస్తున్నాను, దీని యొక్క కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేస్తున్నాను, యాపిల్. ఓకే, ప్రోటోటైప్ అంతే కదా. అండ్ ఇక్కడ టిల్డే యాపిల్.
ఇది డీకన్స్ట్రక్టర్. మీకు తెలుసు కన్స్ట్రక్టర్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వెంటనే అది ఇన్వోక్ అవుతుంది లేదా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కానీ డీకన్స్ట్రక్టర్ ఏమవుతుంది, ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు తెలుసు. అయితే ఈ కన్స్ట్రక్టర్లో ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేయాలి కదా. సో యాపిల్ కోలన్ అండ్ ఆపిల్. ఓకే, దానికి సంబంధించినటువంటి బాడీని ఇక్కడ రాస్తున్నాను. సో జస్ట్ లైక్ సి అవుట్ ఐ ఆమ్ ఏ కన్స్ట్రక్టర్ లేదా ఐ ఆమ్ అన్ యాపిల్ కన్స్ట్రక్టర్. ఓకే, ఐఎమ్ అన్ యాపిల్ కన్స్ట్రక్టర్ అని ఈ విధంగా రాసేసాం అనుకుందాం. ఓకే, సో ఆ తర్వాత డీకన్స్ట్రక్టర్ని కూడా తీసుకుంటాం కదా. మనం ఏ విధంగా తీసుకుంటాం, డీకన్స్ట్రక్టర్ జస్ట్ లైక్ ఇక్కడ టిల్డేని యూజ్ చేస్తాం. ఐఎమ్ అన్ యాపిల్ డీకన్స్ట్రక్టర్ అని రాస్తే సరిపోతుంది. దట్స్ ఆల్. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఇన్వోక్ చేయాలంటే ఏం చేయాలి, యాపిల్కి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ని జస్ట్ లైక్ ఏఓ అని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది రెండు కూడా ఇన్వోక్ అయిపోతాయి. ఓకే, ఐ ఆమ్ అన్ యాపిల్ కన్స్ట్రక్టర్, ఐ ఆమ్ అన్ యాపిల్ డీకన్స్ట్రక్టర్. ఓకే, సో ఈ విధంగా ఉంది. మరి ఆరెంజ్ క్లాస్లో కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏ విధంగా ఉంటుంది, జస్ట్ లైక్ ఆరెంజ్ డీకన్స్ట్రక్టర్ ఇది. ఓకే, సో దీని లోపల సి అవుట్ ఐ ఆమ్ ఆరెంజ్ బిల్డర్. ఓకే, కన్స్ట్రక్టర్కి బదులుగా బిల్డర్ అన్నాను. ఈ విధంగా స్టూపిడ్ ప్రోగ్రామ్స్ మీరు రాయొద్దు, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం, ఈజీగా ఉండడం కోసం నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి డీకన్స్ట్రక్టర్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, ఇక్కడ టిల్డే ఐ ఆమ్ ఆరెంజ్ బిల్డర్ అన్నాం అండ్ ఐ ఆమ్ ఆరెంజ్ వాట్ వి కాల్ మాన్స్టర్ అందాం. ఓకే, ఓకే, సో బిల్డర్ అన్నప్పుడు ఇది కన్స్ట్రక్టర్ అండ్ మాన్స్టర్ అన్నప్పుడు ఇది డీకన్స్ట్రక్టర్ అని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం యాపిల్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని ఆల్రెడీ తీసుకున్నాం అండ్ ఆరెంజ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్లయితే ఆరెంజ్ ఓ దట్స్ ఆల్. ఓకే, సో ఒకసారి బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే చూడండి ఏం జరుగుతుందో. చూడండి, ఐఎమ్ అన్ యాపిల్ కన్స్ట్రక్టర్, ఐఎమ్ అన్ యాపిల్ కన్స్ట్రక్టర్, I am orange builder, I am orange monster, I am an apple deconstructor, deconstructor, and I am an apple deconstructor. ఏంటి సార్ ఇది రెండు సార్లు వచ్చింది. మళ్ళీ మీరేం చెప్పారు, యాపిల్ అంటే బేస్ క్లాస్లో నుండి మనం కన్స్ట్రక్టర్ని డిరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేయలేమని చెప్పారు కదా సార్, మరి ఇదేంటి ఇది తీసుకున్నట్లే కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాపిల్ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్ని కంప్లీట్గా తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తాను. చూడండి, ఐ ఆమ్ అన్ యాపిల్ కన్స్ట్రక్టర్, ఐ ఆమ్ ఆరెంజ్ బిల్డర్, ఐ ఆమ్ ఆరెంజ్ మాన్స్టర్, ఐ ఆమ్ అన్ యాపిల్ డీకన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే దాని యొక్క కన్స్ట్రక్టర్ని డీకన్స్ట్రక్టర్ని మనం ఇన్హెరిట్ చేయలేదు. ఓకే,
మరి ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడు కానీ ఒక డిరైవ్డ్ క్లాస్ అంటే ఇది పేరెంట్ క్లాస్ అయితే డిరైవ్డ్ క్లాస్ అనేది ఏమవుతుంది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే. సో చైల్డ్ క్లాస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పబ్లిక్ యాపిల్ అనేటువంటిది మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ దీని కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ రన్ అవుతున్నప్పుడు ఆ మధ్యలో మాత్రమే దీని యొక్క కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. అంటే ముందుగా పేరెంట్ కన్స్ట్రక్టర్ రన్ అవ్వాలి. ఆ తర్వాత చైల్డ్ కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. లాస్ట్‌లో మళ్ళీ పేరెంట్ యొక్క డీకన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ ఇక్కడ చూడండి, నేను మీకు అర్థం అవ్వడానికి దీన్ని కొంచెం చేంజ్ చేస్తాను చూడండి. సో మరొక న్యూ లైన్ అండ్ న్యూ లైన్ ఈ విధంగా తీసుకున్నాను. ఓకే. సో ఆరెంజ్ లోపల కొంత గ్యాప్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి చూడండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇది పేరెంట్ యొక్క కన్స్ట్రక్టర్. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చైల్డ్ కన్స్ట్రక్టర్ అంటే డిరైవ్డ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డిరైవ్డ్ క్లాస్ యొక్క డీకన్స్ట్రక్టర్ ఎండ్ అయింది. అంటే అది కంప్లీట్‌గా దాని లోపల ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్‌ని రన్ చేసిన తర్వాత డీకన్స్ట్రక్టర్ అనేది రన్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఈ యొక్క పేరెంట్ క్లాస్ యొక్క డీకన్స్ట్రక్టర్ అనేది రన్ అయింది. ఓకే. అంటే అది రన్ అవ్వకుండా ఇది రన్ అవ్వదు కాబట్టి డెఫినిట్‌గా దాన్ని కాల్ చేసిన తర్వాత ఇది కాల్ అయింది. అంటే అది ఇన్వోక్ అయిన తర్వాతనే ఇది ఇన్వోక్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ ఇన్హెరిటెన్స్‌ని చేసుకుంటాయన్నమాట. అంటే బేస్ క్లాస్ నుండి డిరైవ్డ్ క్లాస్ అనేది ఇన్హెరిటెన్స్ ఈ విధంగా చేసుకుంటుంది. అండ్ మనం నేర్చుకున్న మరిన్ని విషయాలు ఏంటంటే ఒక డిరైవ్డ్ క్లాస్ ఎప్పుడు కానీ బేస్ క్లాస్ నుండి పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని ఇన్హెరిట్ చేయగలుగుతుంది. కానీ ప్రైవేట్ వేరియబుల్స్ని అది ఇన్హెరిటెన్స్ చేయలేదు. ఓకే. లేదా ఇన్హెరిట్ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రైవేట్ వేరియబుల్స్ని చేయలేదు. అండ్ ఇంకొకటి దాని యొక్క కన్స్ట్రక్టర్ని అది ఇన్హెరిట్ చేయలేదు. కానీ దీని యొక్క కన్స్ట్రక్టర్ని మనం ఇన్వోక్ చేయాలంటే దాని కన్స్ట్రక్టర్ అండ్ డీకన్స్ట్రక్టర్ కూడా ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతాయి. అంటే జస్ట్ మనం వాటిని ఎగ్జిక్యూట్ చేయగలుగుతామే కానీ దాంట్లో మార్పులు ఎలాంటి మార్పులను మీరు డిరైవ్డ్ క్లాస్‌లో చేయలేరు. ఇది మీరు నేర్చుకోవాల్సిన విషయం. ఓకే. సో ఇది ఇన్హెరిటెన్స్ అనే టాపిక్. మీకు ఈ వీడియో ట్యుటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది నాకు తెలుసు. కానీ మీరు మరోసారి అంటే 2, 3 సార్లు ఈ ట్యుటోరియల్ వీడియోని రివైండ్ చేసి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.